ప్రియులారా, ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. ఏంటి ఆ అంశం అంటే, యాకోబు దేవునితో పోరాడెను అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. యాకోబు దూతతో పోరాడెను అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. యాకోబు నరునితో పోరాడెను అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. నేను హోషేయ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు హోషేయ గ్రంథంలో 12వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఇది నాకు మనసుకు తట్టింది. చూడండి, ఒకసారి ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు మనం ధ్యానం చేస్తే, ఇక్కడ హోషేయ ప్రవక్త, ఈయన ఇశ్రాయేలీయులకు ప్రవక్తే, యూదులకు ప్రవక్తే. ఎక్కువగా ఇశ్రాయేలుల గురించి ఈయన ప్రవక్త గారు ప్రవచించారు. అయితే ఇక్కడ దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేస్తున్న మాటను మనం ఆలోచన చేద్దాం. 3వ వచనం 4వ వచనం, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి గలవాడై యాకోబు దేవునితో పోరాడెను. యాకోబు దూతతో పోరాడి జయమొందెను. యాకోబు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాటలాడెను. యెహోవా అని, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. ఇక్కడ హోషేయ గారు మాట్లాడుతూ పితరుల దగ్గరికి తీసుకెళ్ళి తమ పితరునికి జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ను ఇశ్రాయేలు ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నేను ధ్యానిస్తున్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు నా మనసుకు తట్టిన ప్రశ్న ఏంటంటే, యాకోబు మగసిరి గలవాడై దేవునితో ఏమనుందమ్మా? దేవునితో పోరాడెను అని ఉంది. ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ ఏమనుంది? అతడు దూతతో పోరాడి జయమొందెను. ఒకటి, దేవునితో పోరాడాడంట. 2, దూతతో పోరాడి జయమొందెను అని ఉంది. ఇదే మాటని మరలా పోరాడిన ఇన్సిడెంట్ దగ్గరికి మనం వెళితే, ఎక్కడ పోరాడింది? ఆది కాండంలో 32వ అధ్యాయంలో చూస్తాం మనం. ఇది చూడండి ఒకసారి. ఆది కాండము 32వ అధ్యాయంలో 24వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు యాకోబుతో పెనుగులాడెను. తాను అతనిని గెలవకుండుట చూచి, యాకోబును గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా, యాకోబు అన్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను అనెను. అప్పుడు ఆయన, ఆ నరుడు, నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను.
ఇక్కడ యాకోబు ఎవరితో పోరాడెను అని ఉంది 24వ వచనంలో. యాకోబు ఒక నరునితో పోరాడాను. అర్థమైందా? హోషేయ గ్రంథంలో ఏముంది? యాకోబు దేవునితో పోరాడెను అని ఉంది. యాకోబు దూతతో పోరాడెను అని ఉంది. ఆదికాండము 32వ అధ్యాయం 24వ వచనంలో నరునితో పోరాడెను అని ఉంది, దేవునితో పోరాడెను అని కూడా ఉంది. ఇప్పుడు మన క్వశ్చన్, మన విశ్లేషణ ఏంటంటే, యాకోబు దేవునితో పోరాడెను అని ఉంది, దూతతో పోరాడెను అని ఉంది, నరునితో పోరాడెను అని ఉంది. ఈ మూడిట్లో ఏది నిజం? ఈ మూడిటిలో ఏది కరెక్టు? బైబిల్లో ఉన్న ప్రతి మాట నిజమా అబద్ధమా? ఏంటమ్మా? బైబిల్లో ఉన్న ప్రతి మాట నిజమా అబద్ధమా? నిజమే. మరి ఈ ముగ్గురితో పోరాడెను అని ఉందా లేదా? మరి ముగ్గురితో ఎలా పోరాడాడు? దేవునితో పోరాడా, దూతతో పోరాడా, నరునితో పోరాడా? ఒకరేమో యాకోబు దేవునితో పోరాడిండయా, దేవుణ్ణి ముఖాముఖిగా చూసిండు, ఆ స్థలానికి పెనుయేలు అని పేరు పెట్టిండు అని అంటారు. కాదు అని అన్నావు అనుకో, నువ్వు బైబిల్ని తప్పుపడుతున్నావా? ఆడ అక్షరం ఉంది కదా, యాకోబు దేవుణ్ణి ముఖాముఖిగా చూసెను అని పరిశుద్ధాత్ముడు రాయించితే నువ్వేమంటున్నావు? చూడలేదు అని చెప్తావేంటి? ఇంకొక ఆయన ఏమంటాడు మరి? యాకోబు దూతతో పోరాడెను అని అంటాడు. నేను చెప్పిందే కరెక్ట్, దూతే కరెక్ట్ అని ఇంకొక ఆయన అంటాడు. ఇంకొక వారు ఏమంటారంటే, యాకోబు నరునితో పోరాడిండు, ఇదే కరెక్టు అని ఇంకొక ఆయన అంటాడు. బైబిల్ బోధించే వారిలో వర్గాలు ఎందుకైనాయి అంటే ఇట్లనే అయినాయి అన్నమాట. మూడు ఉన్న మాట నిజమా అబద్ధమా? మూడు నిజమే. ఎవడు చెప్పేటోడు వాడిని చూపించుకుంటాడు బైబిల్ ఆ విశ్వాసులకు. అవును, మా అయ్యగారు చెప్పింది నిజమే కదా. మూడు ఉన్నాయి. ఈ మూడిట్లో ఏది నిజం, ఎలా నిజం అన్నది ఇప్పుడు మనం ఆలోచన చేద్దాంరా, విశ్లేషణ చేద్దాం. ఒకసారి మనం హోషేయ గ్రంథంలోనికి వెళితే, హోషేయ గ్రంథం 12వ అధ్యాయంలో 3-4 వచనాలను మనం ఆలోచన చేద్దాం. ఏముంది అక్కడ? యాకోబు తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడై యాకోబు దేవునితో పోరాడెను. యాకోబు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి, ఎవరమ్మా అతడు అంటే? యాకోబు. యాకోబు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. ఎవరిని బతిమలాడాడంట? అతన్ని బతిమిలాడెను అంటే అతడు అని అంటాడా? ఒకవేళ యాకోబు పోరాడుతున్నది దేవునితో అనుకో, ఏమనాలే? అతడు కన్నీరు విడిచి ఆయనను బతిమిలాడెను, దేవుణ్ణి బతిమిలాడెను అని అనాలి. కానీ ఏమంటున్నాడు ఇక్కడ? అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమిలాడుకొనెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. బేతేలులోనంట ఆయన ఎవరికి ప్రత్యక్షమయ్యారట? యాకోబుకు ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు బేతేలులో ప్రత్యక్షమయ్యింది ఎవరు అమ్మా? బేతేలులో
పోరాడిన వ్యక్తి ప్రత్యక్షమయ్యాడంట. ఎవరైనా బేతేలులో ప్రత్యక్షమైంది ఎవరు? ఈ బేతేలు ఎక్కడ ఉంది? ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆది కాండంలోనే 28వ అధ్యాయం మనం ఆలోచన చేస్తే, ఆది కాండం 28వ అధ్యాయానికి రండి. ఈ ఆది కాండం 28వ అధ్యాయంలో ఇస్సాకుకి ఎంతమంది కుమారులు? 2 కుమారులు. ఎవరెవరు వారు? పెద్ద కుమారుని పేరు ఏశావు, చిన్న కుమారుని పేరు యాకోబు. యాకోబు వృద్ధాప్యంలో ఉన్నాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి యాకోబు కుమారులకు చెప్పాడు ఏమని? ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నాడు. ఇస్సాకు కుమారులకు చెప్పాడు ఏమని? నేను చనిపోబోతున్నాను, మరణించబోతున్నాను కనుక పెద్ద కుమారుడవైన ఏశావు, నువ్వు నాకు మంచి వంటను తీసుకొస్తే నేను తిని నిన్ను దీవిస్తా, ఆశీర్వదిస్తా అని చెప్పాడు. ఆ ముక్క ఎవరిన్నారు? తల్లి విన్నది. పాపం పెద్ద కొడుకు యాడికి పోయిండు? వేటకు పోయిండు. ఈలోగా తల్లి ఏం చేసిందంటే చిన్న కొడుకు చెప్పింది విషయం చెప్పి, ఆ మందలో ఉన్నటువంటి దొడ్డిలో ఉన్నటువంటి ఒక మంచి పొటేల్ని తీసుకొచ్చి వధించి వండి యాకోబు చేతికిస్తే, యాకోబు తీసుకొని ఇస్సాకు దగ్గరికి పోయిండు. నాన్న నన్ను దీవించు. నేను ఇప్పుడే చెప్పాను కదరా, ఇంతలోనే ఎలా దొరికిందంటే, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పిస్తే, ఆ జంతువు నా మృగాన్ని నేను కొడితే ఇంత తొందరగా అయింది. సరే ఏదో ఒకటి తడివి చూసిండు, ప్రశ్నలు వేసిండు. మొత్తానికైతే యాకోబు బొంకిండు, నేనే వేసావునని. అది తిన్నాడు. ఇస్సాకు తిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించినాక ఎవరు వచ్చారు? ఏశావు వచ్చాడు. ఏశావుకు తెలిసిపోయింది దీవెనలన్నీ పోయినాయని. ఇప్పుడు ఏశావు కోపంతో ఉన్నాడు. అప్పుడు అన్న కోపం నుంచి తమ్ముణ్ణి తప్పించడం కోసం తల్లిదండ్రులు ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? హారానులో ఉన్న నా సహోదరుడైన లాబాను మేనమామ, యాకోబు మేనమామ దగ్గరికి పో. ఇప్పుడు ఇంట్లో ఉంటే అన్న నిన్నేం చేస్తాడు? చంపేస్తాడు. వాని కోపం చల్లారేంత వరకు నువ్వేం చేస్తావంటే, మీ మామ అయినటువంటి మేనమామ అయినటువంటి లాబాన్ దగ్గరికి పో, లాబాన్ హారాన్లో ఉన్నాడని చెప్పింది. ఇక మనోడు చిన్నగా బయలుదేరాడు. బయలుదేరితే ఈ హారానుకు ఎక్కడి నుంచి బయలుదేరాడు? 10వ వచనం, ఆది కాండం 28వ అధ్యాయం 10వ వచనం. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు, అది బేర్షెబా నుండి హారానుకు బయలుదేరాడు. ఈ మార్గం మధ్యలో ఏమైందంటే చీకటి అయింది. చీకటి అయితే ఆ చీకటైన స్థలంలోనే తలకాయ కిందికి తలగడగా ఒక రాయి పెట్టుకొని నిద్రపోతున్నాడు. అప్పుడు ఒక కలగన్నాడు. భూమి మీద నుంచి ఆకాశానికి నిచ్చెన ఒకటి కనిపించింది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతున్నారంట, దిగుతున్నారంట. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, దేవుడు అంటే దేవదూత ఏం చెప్పిందంటే 13వ వచనం, యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రాము దేవుడను, ఇస్సాకు దేవుడను యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇచ్చెదను. నీ సంతానమును భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెగునని. ఇక తూర్పు నుండి పడమటికి, పడమటి నుండి తూర్పుకు, దక్షిణం నుండి ఉత్తరానికి మొత్తం భూమి నలుదిక్కులు వ్యాపించదవని దేవుడు చెప్తున్నాడనమాట. చెప్పినాక నిద్రలో మేల్కొన్న తర్వాతికి యాకోబు ఏమంటున్నాడు? 17వ వచనం, భయపడి, ఈ స్థలము ఎంతో గంభీరం, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని అనుకొనెను. 18వ వచనం, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి
దాని కొన మీద నూనె పోసెను. 19వ వచనం. మరియు యాకోబు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టెను. ఏం పేరు పెట్టాడమ్మా? బేతేలు అనే పేరు పెట్టాడంట ఆ స్థలానికి. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అసలు ఆ స్థలం పేరు ఏం పేరు? ఏం పేరు ఆ స్థలం పేరు? ఆ స్థలం పేరు లూజు. కానీ దేవుడు ప్రత్యక్షమైనందున యాకోబు పెట్టిన పేరేం పేరు? బేతేలు. యాకోబు ఆ స్థలానికి బేతేలు అన్న పేరు పెట్టక ముందు ఆ స్థలానికి ఉన్న పేరేంటి? లూజు. ఇప్పుడు ఇది ఏ ఊరమ్మా? ఇది ఆలియా. ఆలియాకు ముందున్న పేరేం పేరు? అహల్య. అహల్య అన్న పేరుకు ఆలియా అన్న పేరు వాళ్ళు పెట్టారు. అవునా కదా? ఇక్కడ లూజు అనబడిన ఆ స్థలం పేరు యాకోబు ఏం పెట్టాడంటే బేతేలు అనే పేరు యాకోబు పెట్టాడు. ఇప్పుడు ఈ బేతేలులో ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడు? అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీ సంతానాన్ని ఎలా ఆశీర్వదిస్తానో చెప్తున్నాడు. అప్పుడు యాకోబు లేచి ఆ తలగడ ఉన్న రాయిని నిలబెట్టి దాని మీద నూనె పోసి ఇది బేతేలు అని పెట్టాడు. బేతేలు అన్న పేరుకు ముందు ఏం పేరు అంటే అది లూజు అన్న పేరు దానికి ఉంది. ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను ఇదంటే హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాల్లో యాకోబు దేవునితో పోరాడెను అని ఉంది, యాకోబు దూతతో పోరాడి జయమొందెను అని ఉంది. బేతేలులో ఆయన ఏమనుందమ్మా? బేతేలులో ఆయన ప్రత్యక్షమాయను. ఎవరు ప్రత్యక్షమయ్యారు? యెహోవా ప్రత్యక్షమాయను అని ఉంది. ఇంకా దీన్ని మనం క్లారిటీగా చూసుకోవాలనుకుంటే ఆది కాండంలోనే 36వ అధ్యాయం తీయండి ఒకసారి. ఆది కాండం 36వ అధ్యాయం 35వ అధ్యాయం. ఆది కాండం 35వ అధ్యాయం 6-7 వచనాలు. ఇక్కడ యాకోబు చెప్తూ ఉన్నటువంటి మాట 6-7 వచనాల్లో ఏమనుంది? యాకోబు కుమారులు ఘనకార్యం చేశారు. ఎందుకు? తన కుమార్తె అయిన దీన విషయంలో. యాకోబుకు ఒక కుమార్తె ఉంది. ఏం పేరు ఆమె పేరు? దీనా. షెకెము అక్కడ ఉన్నటువంటి ఒక రాజకుమారుడు ఈమెను ఇష్టపడ్డాడు. ఇష్టపడి ఒక అఘాయిత్యానికి పాల్పడితే యాకోబు కుమారులు కత్తి దూశారు. అప్పుడు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక మాట ఆది కాండము 35వ అధ్యాయం 5వ వచనంలో, వారు ప్రయాణం అయిపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను గనక వారు యాకోబు కుమారులను తరుమలేదు. షెకెము వారు తరుమలేదు, ఎందుకంటే దేవుని భయాన్ని బట్టి. 6వ వచనం, యాకోబును అతనితోనున్న జనులందరూ కానానులో లూజుకు అనగా బేతేలుకు వచ్చిరి. ఎక్కడికమ్మా? లూజుకు వచ్చారంట. కానానులో లూజుకు వచ్చారంట. లూజు అనగా దాని మళ్ళీ చెప్తున్నాడు. లూజు అంటే ఏంటో చెప్తున్నాడు. అనగా లూజు అనగా లూజు అంటే మరొకటి ఏదో కాదు. లూజు అంటే బేతేలే. ఆ లూజుకే యాకోబు పేరు మార్చాడు. ఏం పేరంటే బేతేలు. ఎందుకు మార్చాడంటే 7వ వచనం చూడండి. యాకోబు తన సహోదరుని యొదట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ ప్రత్యక్షమాయెను గనుక అక్కడ బలిపీఠము గట్టి ఆ చోటికి బేతేల్ అన్న పేరు, ఎల్ బేతేల్ అన్న పేరు పెట్టాడు. అంటే బేతేలు దేవుడు అని పేరు. అర్థమైందా? అంటే బేతేలు అంటే లూజు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాల్లో
బేతేలులో ఆయన ప్రత్యక్షమాయను. బేతేల్ అంటే లూజులో ప్రత్యక్షమాయను. అసలు ఈ లూజులో ప్రత్యక్షమయ్యింది ఎవరు? దేవుడా, దూత? హోషేయ గ్రంథంలో దేవునితో పోరాడెను అని ఉంది, దూతతో పోరాడి జయముందెను అని ఉంది. కిందికి వచ్చే వారికి బేతేలులో ఆయన ప్రత్యక్షమాయను అని ఉంది. అవునా? ప్రత్యక్షమైన ఆయన ఎవరో తెలిస్తే ఆ దూత దేవుడా పోరాటం చేసింది తెలుస్తుంది. కొంచెం మనం ముందుకు వస్తే ఒక మాట చూడండి. ఇక్కడ ఒక మాటను మనం ఆలోచన చేస్తే ఆదికాండం 48వ అధ్యాయంలోనే యాకోబే చెప్పాలి. ఎందుకంటే పోరాడింది, ప్రత్యక్షమయ్యింది యాకోబుకు. కాబట్టి యాకోబే చెప్పాలి. 28వ అధ్యాయంలో యాకోబుకు ప్రత్యక్షమయ్యింది. 35వ అధ్యాయంలో అర్థమైందా? 32వ అధ్యాయంలో యాకోబుకు ప్రత్యక్షమయ్యింది ఎవరు? యాకోబు చెప్తున్నది ఎవరి గురించి? దేవుని గురించా, దూత గురించా? యాకోబుతో పోరాటం చేసింది ఎవరు? దేవుడా, దూత? ఎవరు చెప్పాలి మనకు? యాకోబే చెప్పాలి. 48వ అధ్యాయంలో ఇక్కడ జరుగుతున్నటువంటి వృత్తాంతం ఏంటంటే, యాకోబు ఐగుప్తుకు వచ్చాడు. ఒక ప్రాంతంలో ఉంటున్నారు. యాకోబు స్థితి ఏంటంటే కాయలబడ్డ స్థితి, అంటే వృద్ధాప్యం, మంచంలో పడ్డాడు. తన తండ్రి మంచంలో పడ్డాడు అని ఎవరికి తెలిసిందంటే సమాచారం ఐగుప్తు మీద అధికారిగా ఉన్న యోసేపుకు తెలిసింది. యోసేపు తన ఇద్దరు కుమారులు, ఎవరు? మనస్సే, ఎఫ్రాయిం, ఆ ఇద్దరు కుమారులను తీసుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు. యోసేపు వస్తున్నాడు అని యాకోబుకు తెలియగానే కట్టబట్టుకొని లేచి మంచం మీద కూర్చున్నాడంట. అంటే కొడుకు వస్తున్నాడు అన్న సంతోషం మీద తండ్రికి ఏమొచ్చింది? ఆ వార్త అయినసరికి కొంచెం సంతోషంతో కూడిన బలం వచ్చింది. అప్పుడు ఆ పిల్లల్ని దీవించడానికి యోసేపుని ఇద్దరిని మనస్సేని ఎఫ్రాయిముని మంచం దగ్గరికి, యాకోబు కూర్చున్నటువంటి మంచం దగ్గరికి తీసుకొచ్చాడు. అప్పుడు యాకోబు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 3వ వచనం, ఆదికాండం 48వ అధ్యాయం 3వ వచనం. యోసేపును చూచి, ఎవరు చూసి? యాకోబు. యోసేపును చూచి కానాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించాడు. యోసేపుకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? లూజులో, లూజ్ అంటే ఏంటిది? అది బేతేల్. యాకోబు బేతేల్ అని నామకరణం చెయ్యకముందు ఆ స్థలానికి ఉన్న పేరేం పేరు? లూజు. చెప్తున్నాడు. ఏమంటున్నాడు? లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనపడి నన్ను ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడంటే, నీకు సంతాన అభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చాడు అని చెప్పుకుంటా వచ్చేస్తున్నాడు. వచ్చి ఆ ఇద్దరు కుమారులను కూడా ఇక్కడ దీవించాడు. దీవించినాక కిందికి వచ్చేవారికి చెప్తూ ఉన్నాడు. 15వ వచనానికి రండి. దీవిస్తూ వచ్చి ఏం చెప్తున్నాడు? 15వ వచనంలో అతడంటే ఎవరు? యాకోబు. యాకోబు మాట్లాడుతున్న మాట ఇది. యాకోబు మాట్లాడుతున్నాడు. యాకోబు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని యొదట నడుచుచుండిరో ఆ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఏం చెప్పిండు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను చెప్పిండా, చెప్పలేదా? ఆ దేవుడు, నాకు లూజులో ప్రత్యక్షమైన ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. ఆ దేవుడు. ఏ దేవుడు? నన్ను పోషించుకుంటూ వస్తుంది, నాకు ప్రత్యక్షమయ్యింది, నన్ను కాపాడుకుంటూ వస్తుంది. ఆ దేవుడు అనగా, ఆ దేవుడు అంటే ఏ దేవుడు అనుకుంటున్నారు? ఆ దేవుడు అనగా అంటే అర్థం చెప్తున్నాడు. ఎవరు ఆ దేవుడు అనగా? ఎవరు? సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత
ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. అర్థమైందా? అంటే ఏం చెప్తున్నాడు యాకోబు? ఆ దేవుడు అనగా ఏ దేవుడు? ఆ దేవుడు అంటే ఎవరు? ఎవరమ్మా? దూత. అర్థమైందా? అంటే దేవుని నామము, దేవుని మాటలను, దేవుని నామములో దేవుని ప్రత్యక్షతను కనపరుస్తున్నది ఎవరు ఇక్కడ? దూత. అంటే దేవుని మాటలను యాజ్ టీజ్ గా తీసుకొచ్చి ఎవరికి అందిస్తుంది? యాకోబుకి అందిస్తుంది అన్నమాట. అంటే లూజులో ప్రత్యక్షమైంది ఎవరు? దేవుడా దూత? యాకోబు వెనువెంట ఉన్నది దూత దేవుడా? దూతే. కానీ స్వయంగా వచ్చిందా? దూతలకు వితౌట్ ఆజ్ఞ లేకుండా భక్తుల, భూమి మీద ఉన్న భక్తుల దగ్గరికి రావండి. యేసు ప్రభు వారు కూడా సువార్తలో అంటేనే అదే అంటాడు, వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ఎదుట ఆజ్ఞ కోసం ఎదురు చూస్తాయంట. అలాగే దానియేలు గ్రంథంలో కూడా ఏముంటుందో తెలుసా? దూత వచ్చి దానియేలుతో ఏమంటుందో తెలుసా? నేను నీకు ఈ మాటలు చెప్పాలని నాకు ఆజ్ఞ ఆయను అని అంటది దూత. నేను ఈ మాటలు నీకు తెలియజేయటం కోసం నేను పంపబడి తిని అంటది దూత దానియేలు దగ్గరికి వచ్చి. ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చేది ఎవరు? దూతను పంపించేది ఎవరు? ఎవరు? దేవుడు. అంటే దేవుడు పంపించినటువంటి ఆ దూత యాజ్ టీజ్ గా దేవుని మాటలను, మాటలాడినటువంటి మాటలను యాజ్ టీజ్ గా తీసుకొచ్చి చెప్పేస్తాడు. అర్థమైందా? యాజ్ టీజ్ గా తీసుకొచ్చి చెప్పేస్తుంది. అంతేగాని ఇక దేవుడే ప్రత్యక్షమయ్యిండు అన్నది కాదు. పరలోకమందున్న తండ్రిని ఒక్క యేసు క్రీస్తు తప్ప ఎవరు చూడలేదండి ఈ రక్తమాంసాలు ధరించిన వాళ్ళల్లా. అర్థమైందా? ఎవరు? ఈ రక్తమాంసాలు ధరించిన వాళ్ళల్లో తండ్రి అయిన దేవుణ్ణి చూసింది ఒక్క యేసు క్రీస్తు తప్ప రక్తమాంసాలు ధరించిన నరరూపి గల వారిలో ఎవరు కూడా దేవుణ్ణి. ఎక్కడ ఉంటుంది మాట? యోహాను సువార్తలో 1వ అధ్యాయం 18 అక్కడ ఉంటుంది చూడండి. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున, తండ్రి కుడి పార్శాన ఉన్న, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. ఆయనే చూశాడు తప్ప ఇంకెవ్వరు. యాకోబు ఏమంటున్నాడు? అక్కడ ఏమని రాయబడింది? దేవుని ముఖాముఖిగా నేను చూస్తిని అని అంటాడు. దేవుని ముఖాముఖి ఎవరు? యాకోబే కాదు, మోష, ఇంకెవరు చూడలేదు. అర్థమైందా? ప్రత్యక్షమైంది ఎవరు? హోషేయ గ్రంథంలో ఏమని ఉంది? ఎవరు ప్రత్యక్షమయ్యారని ఉంది? యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన నామము, జ్ఞాపకార్థ నామము యెహోవా అని చెప్పబడిందా? చెప్పలేదా? చెప్పాలి. అంటే ఇందులో మీకు తెలియవలసింది ఏంటంటే, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాల్లో బేతేలులో ఆయన ప్రత్యక్షమాయను అని ఉంది. బేతేల్ అంటే లూజు. లూజులో ప్రత్యక్షమైంది ఎవరో యాకోబు గారు చెప్తున్నారు ఇక్కడ. సైలెంట్ కూర్చోవాలి. లూజులో ప్రత్యక్షమైంది ఎవరంట? దేవుడు. దేవుడు అనగా దూత. యాకోబు చెప్తున్నాడు కదా, దేవుడు అనగా దూత. అర్థమైందా? అంటే ఆలోచన చేయండి. హోషేయ గ్రంథంలో పోరాడింది, ప్రత్యక్షమైంది ఎవరు? దూత. మరి ఆ దూత ఏమంటుంది? ఏంటమ్మా? ఆ దూత పోరాడితే అక్కడ ఏమని రాయబడింది? దేవునితో పోరాడేను అని ఉంది.
దేవునితో పోరాడినని ఎందుకుందండి? ఇంకో మాట కిందికి రా, ఇక్కడికి రండి, ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఆది కాండానికి రండి ఒకసారి. ఆది కాండం 32వ అధ్యాయానికి రండి. ఆది కాండం 32వ అధ్యాయం 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, అంటే తన ఫ్యామిలీని, తనతో ఉన్నటువంటి పనివాళ్ళందరినీ పంపించేశాడు. ఆ యబ్బేకు రేవు దాటి వెళ్ళిపోయినాక యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు అక్కడ. ఒక నరుడు తెల్లవారు వరకు యాకోబుతో పెనుగులాడెను. ఒకటి గుర్తుపెట్టుకోండి, నరుడు ఏం చేసిండంట? తెల్లవార్లు. నరుడు పోరాడిండా, దేవుడు పోరాడిండా? ఇదే హోషేయ గ్రంథంలో ఏముంటుందో తెలుసా? ఒక మాట చూడండి, ఇదే హోషేయ గ్రంథంలో ఏమని ఉంటుందంటే 11వ అధ్యాయం 9వ వచనం చదవండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుష్యుడను కాను. ఇదే హోషేయ గ్రంథంలో ఏమనుంది? నేను మీ మధ్య దేవుడను, పరిశుద్ధ దేవుడనే కానీ నేను ఎవరిని గాను? నేను నరుని గాను. దేవుడు ఎప్పుడు నరుడు, రక్తమాంసాలు కలిగిన వాడు కాదు. నేను దేవుడను కానీ నేను ఎవరిని గాను? నేను మనుషుడను కాను, నేను నరుణ్ణి కాను. మరి నరునిగా ఎవరైతారు? మీరు చాలా సందర్భాలు చూడండి, ఇంకా చాలా దిక్కుట్లో ఉంటుంది, సంఖ్యాకాండంలో కూడా ఉంటుంది. దేవుడు నరుడు కాడు, కానీ ఇక్కడ నరుడు పోరాడాడంట. కానీ మీరు చాలా సందర్భాల్లో చూస్తే అబ్రహాము దగ్గరికి ఎవరు వచ్చారు? ఆది కాండం 18వ అధ్యాయం చదివితే ఎవరు వచ్చారమ్మా? ఎవరు వచ్చారు? ముగ్గురు మనుషులు వచ్చారు. ఎవరు వచ్చారు? ముగ్గురు మనుషులు వచ్చారు. వాళ్ళు ఎవరంట? దూతలు. అంటే నరరూపాన్ని ధరించుకున్నారా, ధరించుకోలేదా? అబ్రాహం వంట చేస్తే తిన్నారా, తినలేదా? తిన్నారా? తిన్నారు. అబ్రాహం మంచి పెయ్యం తెచ్చి వంట చేస్తే తిన్నాడా, తినలేదా? తిన్నారు. లోతు దగ్గరికి పోయారు. ఎవరు ఎలా పోయారు? దూతలుగా పోయారా, మనుషులుగా పోయారా? మనుషులుగా పోయారు. లోతు ఆతిథ్యాన్ని స్వీకరించారు. తీసుకురా, తీసుకోలేదా? నరులుగా వెళ్ళారు. మనోహ దగ్గరికి వెళ్ళారు, భార్య దగ్గరికి. ఎలా కనిపించారు? దూతగా 2 రెక్కలు పెట్టుకొని కనిపించారా? నరరూపి కలిగిన వాడు. అర్థమైందా? న్యాయాధిపతులు 13, 14 అధ్యాయాలు చదివితే మనకేమని కనిపిస్తుంది అక్కడ? నరరూప స్వరూపి అయిన వాడు అని ఉంటుంది అక్కడ. చూడండి ఒకసారి, న్యాయాధిపతుల గ్రంథం తీసారా? 13వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో ఇక్కడ ఎలా కనిపించాడు? ఒక దైవజనుని లాగా కనిపించాడంట. చదవమా మాట. దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దైవజనుని అంటే దైవజనుడు అంటే ఎవరు? ఒక మనిషి రూపంలోనే వచ్చాడు. కాకపోతే అతని రూపం ఎలా ఉందంట? దేవదూత రూపంలాగా ఉన్నది. కానీ ఎలా వచ్చాడు? మనిషిగా వచ్చాడా, రాలేదా? మనిషిగా వచ్చాడు. అంటే దేవుడు నరునిగా వచ్చిన సందర్భాలు లేవు, కానీ దేవదూతలు నరశరీరాన్ని ధరించుకొని మనిషిలాగా, నరరూపిలాగా వచ్చిన సందర్భాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఇప్పుడు యాకోబుతో ఎవరు పోరాడంట? ఒక నరుడు అని అన్నారు.
నరుడు అంటే ఏ నరుడు? ఆ, దేవుడు కాదు. ఎవరు పోరాడారు? దూత పోరాడింది. అర్థమైందా? అక్కడ ఒక మాట ఉంది. ఆ అందరూ గ్రహించలేనటువంటి మాట. గ్రహిస్తారనుకో. చదవండి, ఆ మాట చదవండి ఒకసారి. ఎక్కడది? 32వ అధ్యాయం 24వ వచనం. యాకోబు ఒకడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు యాకోబుతో పెనుగులాడెను అని చదువుకుంటా వస్తే, నువ్వు ఆశీర్వదించితేనే కానీ లేకపోతే నేను నిన్ను బోనియనని యాకోబు అంటాడు. అప్పుడు ఆ దూత అన్నది 27వ వచనంలో, ఆయన నీ పేరేమని అడగగా అతడు ఏమన్నాడట? నా పేరు యాకోబు అని చెప్పాడంట. అప్పుడు ఆయన, ఆ నరుడు, ఆయన అంటే ఎవరు? పైన చెప్పబడిన నరుడు, యాకోబుతో పోరాడుతున్న నరుడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే యాకోబుతో, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ, మంచిగా చదవండి, ఇక్కడ మీకు ఏమర్థమైందో చెప్పండి. నీవు, పైన పోరాడిన నరుడు యాకోబుతో అంటున్నాడు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిటివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదా అని అన్నాడు. ఏమర్థమైంది అక్కడ మీకు? ఏమర్థమైంది అక్కడ మీకు? నేను చెప్తానండి. అప్పుడు ఆ నరుడు, ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. ఒకవేళ యాకోబు నిజంగా దేవునితోనే పోరాడేదైతే అప్పుడు ఏమనాలి దేవుడు? అది ఏమనాలి దేవుడు? నీవు నాతోని మనుషులతోని పోరాడి గెలిచితివి గనక అనాలి. ఏమనాలి? ఇప్పుడు యాకోబుతో పోరాడేది నిజంగా దేవుడే అయితే అప్పుడు ఏమనాలి? నీవు నా మీద మనుషుల మీద పోరాడి గెలిచితివి, మొగసిరి గలవాడివి, నీది మొండి భక్తికి నేనే నీకు జయమిస్తున్నా అనాలి దేవుడు. అనాలా అనొద్దా? ఏమనాలి? నిజంగా యాకోబు పోరాడేది దేవునితోనైతే అప్పుడు ఏమనాలంటే, నీవు నాతోని మనుషులతోని పోరాడి గెలిచితివేంది యాకోబు అనాలి. కానీ ఏమంటాడు అక్కడ? అంటే ఈ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? దేవుడు కాదు. పోరాడుతున్న వ్యక్తి దేవుడు కాదు. ఈ పోరాడుతున్న వ్యక్తి ఏమంటుందంటే, నువ్వు దేవునితో గెలిచావు. మరి ఈయన ఎవరు? యాకోబుతో పోరాడుతున్న నరుడు ఏమంటున్నాడంటే, నీవు దేవునితో గెలిచావు. మరి మాట్లాడుతున్నది ఎవరు? నువ్వు దేవునితో గెలిచావు యాకోబు, నువ్వు మనుషులతో గెలిచావు యాకోబు అని ఈ దూత అంటుందంటే, ఇప్పుడు ఈ దూతే దేవుడైతే ఏమనాలంటే, నువ్వు నా మీద గెలిచినవు యాకోబు అనాలి దేవుడైతే. అనాలా అనొద్దా? నా మీద గెలిచినవు అనలే, నీవు మనుషులతోని దేవునితోని పోరాడి గెలిచినవు అంటే ఈ పోరాడుతున్న వ్యక్తి మనుషుడు కాడు, దేవుడు కాదు. మరెవరు? దూత. ఎవరు? దూత. అర్థమైందా? దూతతో పోరాడి గెలిచాడు. అయితే ఓకే, దూతతో పోరాడాడు, మరి దేవునితో పోరాడేనని ఎందుకుంది? దూతతో పోరాడాడు, మరి దేవునితో పోరాడాను, మనుషులతో పోరాడానని ఎందుకుంది? నరునితో పోరాడానని ఎందుకుంది? అధికారం ఎవరిది? దేవునిది. ఎవరు పంపిస్తే వచ్చాడు ఆ నరుడు? ఆ నరుడు గెలవకుండుట చూసి. అర్థమైందా? అంటే ఇప్పుడు నేను ఒక వ్యక్తిని పంపించాను అనుకో, మన ఇండియా టీంలో ఒక క్రికెట్ ఇప్పుడు ఎవరో ఒకరు మన ఇండియాలో వరల్డ్ కప్లో ఎవరన్నా ఓడిపోయారనుకో, ఎవరు ఓడిపోయినట్టు? ఆ ఒక్కడు ఓడిపోతే మొత్తం మనమంతా ఎందుకు ఓడిపోవాలి? ఆ ఒక్కరికి ఘనత కలిగితే మనకందరికి ఎందుకు ఘనత కలగాలి? మన విదేశాంగ మంత్రి ఉంది, మన విదేశాంగ మంత్రికి ఏమన్నా అవమానం కలిగింది అనుకో ఫారిన్ కంట్రీలో, అది ఎలా ట్రీట్ చేస్తారు? మన భారతదేశ ప్రభుత్వానికి కలిగినట్టుగా
ఎందుకు? ఆ ఒక్కనికి కలిగితే ప్రభుత్వం ఎందుకు? ప్రభుత్వానికి ఎందుకు ఆపాదించాలి? అంటే ప్రభుత్వం యొక్క ఆధీనంలో వెళ్తున్నాడు గనుక అవమానం కలిగిన, ఘనత కలిగిన అది ప్రభుత్వమే స్వీకరించాలి. అర్థమైందా? అంటే ఆ దూత ఎవరి అధికారంతో వచ్చారు? దేవుని అధికారంతో పంపబడిన నన్నే నువ్వు గెలవనిస్తలేవు అంటే నువ్వెవరిని గెలిచినట్టు? బైబిల్ సారాంశాన్ని తీసుకోవాలి, అక్షరాలను కాదు. దేని తీసుకోవాలి? బైబిల్ సారాంశాన్ని తీసుకోవాలి, బైబిల్ అక్షరాలను తీసుకోవద్దు. అర్థమైందా? హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాల్లో ఏమున్నది? దేవునితో పోరాడెను అంటే వాస్తవమే. దేవుని చేత పంపబడినటువంటి, దేవుని అధికారం చేత పంపబడినటువంటి ఆ దూతతో పోరాడాడు గనుక దేవునితో పోరాడాడు అని వ్రాయబడింది. దూతతో పోరాడెను అనంటే, నరునితో పోరాడెను అంటే దూతలు ఆత్మలు. ఆత్మలుగా వస్తే యాకోబుకు కనపడతారా? కనపడరు. దూతలు మనుషులతో మాట్లాడాలనుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మానవ శరీరాన్ని ధరించుకొని మానవులకు ప్రత్యక్షమైన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి దూత ఎలాగొచ్చిందంటే నర శరీరాన్ని ధరించుకొని, ఆ రూపాన్ని ధరించుకొని వచ్చారన్నమాట. అర్థమైందా? అంటే నరునితో, అంటే నర రూపంలో వచ్చింది కనుక నరునితో పోరాడెను అని వ్రాయబడింది. ఆ రూపానికి వెనకాలకెళ్తే అది దూత గనక దూతతో పోరాడెను అని ఉంది. ఇంకా దూత వెనకాలకెళ్తే దూత దేవుని అధికారంతో వచ్చింది కనుక దేవునితో పోరాడెను అని వ్రాయబడి ఉంది. ఈ విశ్లేషణలోనికి వెళితే ఇలా కరెక్ట్ అయిపోతుంది తప్ప అక్షరాలతో పట్టుకుంటే ఈ 3 బ్యాచీలు దండుకోవాలి. ఏ 3 బ్యాచీలు? దేవునితో పోరాడాడు అని ఒక బ్యాచ్, నరునితో పోరాడాడు అనేది ఒక బ్యాచ్, దూతతో పోరాడాడు అనేది. ఎవరిని చూసుకున్న అక్షరాలు అలా కనిపిస్తున్నాయి. కానీ బైబిల్లో సారాంశంలోనికి వెళితే సారాంశాన్ని పట్టుకోవాలి, అక్షరాలను పట్టుకోవాలి. ఈ మూడిట్లో ఏంటి మన ప్రశ్న? యాకోబు దేవునితో పోరాడెను, దూతతో పోరాడెను, నరునితో పోరాడెను. ఏది కరెక్ట్ అంటే యాకోబు దూతతో పోరాడెను. ఓకే.